ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫస్ట్ ఫేజ్ లో 503 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 1784 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 52 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 3796 వార్డు స్థానాల్లో 9250 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికలు జరిగే గ్రామాల్లో BNS 163 సెక్షన్ అమల్లో ఉంది. 4000 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇటు పంచాయతీ ఫస్ట్ ఫేజ్ ఎన్నికలపై డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, వరంగల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? పోలింగ్ ఎలా జరుగుతోంది? చంద్రిక, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 23 మండలాలలో 503 గ్రామ పంచాయతీలో పోలింగ్ జరుగుతుంది. ఉదయం నుంచి కూడా పోలింగ్ కేంద్రాలన్నీ కూడా సందడి నెలకొన్నాయి. మనం అర్బన్, రూరల్ రెండింటినిగా చూస్తే అర్బన్లో ఎప్పుడు కూడా పోలింగ్ శాతం చాలా తక్కువ ఉంటుంది. రూరల్లో జనరల్గా పోలింగ్ శాతం ఎక్కువ ఉంటుంది. అందులోనూ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లలో కూడా ప్రతి ఓటును చాలా కీలకంగానే భావిస్తారు. గెలుపు ఓటములు కూడా 10-20 ఓట్ల తేడాతోటి చాలా గ్రామ పంచాయతీలలో ఫలితాలన్నీ తారుమారు చేస్తాయి. అందుకనే అభ్యర్థులు కూడా ప్రతి ఓటర్ను ఓటు హక్కు వినియోగించుకునేలాగా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తుంటారు. సహజంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ సంబంధించిన శాతం కూడా చాలా ఎక్కువగా నమోదవుతుంది. ప్రస్తుతం మనం ఉన్నది కూడా వర్ధనపేట మండలంలో ఉన్నటువంటి ఇల్లంద గ్రామ పంచాయతీ. ఇది మేజర్ గ్రామ పంచాయతీ. ఇందులో 14 వార్డులు ఉన్నాయి. 5400 మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం నుంచి కనుక ఓటింగ్ సరళి కనుక మనం చూసుకుంటే ఉదయమే 9 గంటల వరకు చూస్తే దాదాపు 1200 ఓట్లు నమోదయ్యాయి. అంటే దాదాపుగా 23% వరకు కూడా పోలింగ్ శాతం నమోదైంది. క్రమంగా చూస్తే ఓటర్లు వచ్చే సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు అయితే మంచు ఎక్కువగా ఉంది, చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. కానీ ఇప్పుడు కొంత చలి తగ్గింది, పొడి వాతావరణం పెరిగిందని చెప్పచ్చు. దీంతో చాలామంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయ పనులు కావచ్చు, వివిధ పనుల కోసం వెళ్ళే వాళ్ళంతా కూడా ఉదయమే వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకొని వెళ్తుంటారు. జనరల్ ఎలక్షన్స్లో అయితేనేమో సాయంత్రం వరకు ఓటు వేసే అవకాశం ఉంటుంది. కానీ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి 7 గంటలకు ప్రారంభమైతే 1 గంట వరకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నిర్ణీత సమయంలోనే తమ ఓటు హక్కును వినియోగించాల్సి ఉంటుంది. అందుకనే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల దగ్గర ఎక్కడ చూసినా కానీ ఓటర్లు బారులు తీరి కనిపిస్తున్నారు.